పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. నిన్న ఖమ్మంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న డేగల యోగిత నందిని అనే విద్యార్థిని నిన్న హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఖమ్మంలో కలిసివేసింది. సో దీనికి సంబంధించి కాలేజీ యాజమాన్యాలు ర్యాంకుల పేరిట ఒత్తిడి చేయడం మూలానే పిల్లలు క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏది ఏమైనా కాలేజ్ యాజమాన్యాలు ఒకవైపు ఫీజులు మరోవైపు ర్యాంకుల కోసం విద్యార్థుల ప్రాణాలతో చెలగట్టబడుతున్నారు. చక్కగా చదువుకొని ఇంటికి వస్తుందన్న నా కూతురు చచ్చి శవమై పడిందంటూ కూడా నిన్న ఆ తల్లి రోధిస్తున్న రోదను చూసి పలువురు కూడా కన్నీటి పరిస్థితి పరిస్థితి కనబడుతుంది. సో ఈ రోజు ఆ చైతన్య మెయిన్ క్యాంపస్ ముందు కూడా పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులు కూర్చొని కేటాయించి వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. విద్యా శాఖ ఇప్పటికైనా స్పందించి ఉన్నతాధికారులు స్పందించి శ్రీ చైతన్యకు సంబంధించిన అన్ని విద్యా సంస్థలు సీజ్ చేసి వాళ్ళ యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనకు అందుబాటులో పీడిఎస్ విద్యార్థి సంఘ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా పీడిఎస్ నాయకుడు మస్తాన్ తో మాట్లాడదాం. సో మస్తాన్ చెప్పండి, అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే శ్రీ చైతన్య కాలేజ్ ఇక్కడనే కాదు రాష్ట్రం మొత్తంగా కూడా ఏదో ఒక బ్రాంచ్ లో ఏదో ఒక రోజు ఎక్కడో ఒక ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బిల్డింగ్ బీచి దూకేయడం, లేకపోతే హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోవడం. అసలు ఈ కారణం ఏంటంటే ఇది విద్యార్థులు తప్ప లేకుంటే యాజమాన్యాలు తప్ప? యాజమాన్యాలు నమ్మి విద్యార్థులను వీళ్ళ కాలేజీలలో జాయిన్ చేస్తున్న తల్లిదండ్రులు తప్ప? అది తప్పెవరికి అంటారు? ఈరోజు పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలలో అయితే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారో ఆ ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఉన్న శ్రీ చైతన్య ఎదుట మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు దగ్గర నుంచి ఇప్పుడు ఎగ్జామ్స్ ఫీజులు మొత్తం దగ్గరకు వచ్చిన పరిస్థితి, ఇంటర్మీడియట్ వచ్చినాయి, 10th క్లాసు ఎగ్జామ్ ఫీజు దగ్గరకు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎగ్జామ్స్ ఫీజుల వల్ల ఇప్పుడు ఏదైతే హాస్టల్ ఉన్న విద్యార్థులు ఏవైతే ఉన్నారో చదువుతున్న విద్యార్థులు, బయట నుంచి వచ్చే విద్యార్థులు కూడా ఏదైతే పెండింగ్ లో ఉన్న ఫీజులు ఏవైతే ఉంటాయో కట్టాలని చెప్పి విద్యార్థులు తల్లిదండ్రులకు ఫోన్ చేయకుండా విద్యార్థులని ఒత్తిడి తీసుకొచ్చి ఎండలలో నిలబెట్టి మొఖాల మీద కాళ్ళ మీద నిలబెట్టి ఈ రోజు ఇక్కడ ఖమ్మం నగరంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులని మానసికంగా ఒత్తిడి చేసిన పరిస్థితి ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. దాంట్లో భాగంగానే విద్యార్థులు మానసిక ఒత్తిడి గురయ్యి ఏదో ఒకటి చేసుకునే ఆలోచనతో ఈ రోజు కిటికీ నుంచి దూకడం, లేకపోతే ఫ్యాన్లకు ఉరేసుకోవడం జరుగుతా ఉంది. ఈ ఫ్యాన్లకు ఉరేసుకునే ఆత్మహత్య అయితే ఇది రెండోసారి. ఇది మొదట కోర్టుకు ఆపోజిట్ ఉన్న శ్రీ చైతన్య క్యాంపస్ లో కూడా బయ్యారం సంబంధించిన అమ్మాయి కూడా హత్య పరిస్థితి వచ్చిన 2 రోజులకే ఉరేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక బ్రాంచ్లలో ఈ ఫీజుల దోపిడీ వల్ల మానసికంగా ఒత్తిడికి గురయ్యే విద్యార్థులకి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఒత్తిడికి గురైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఎన్నికలలో మీరు హామీలు ఇచ్చారు, కార్పొరేట్ విద్యా సంస్థలు మీరు రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు? ఇది ఒక శ్రీ చైతన్య కాదు, నారాయణ, ఎస్ఆర్ లాంటి చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. అన్ని విద్యా సంస్థలలో చనిపోయిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. మీరు ఎందుకు చర్యలు చేపట్టట్లేదని చెప్పి ఈ రోజు పీడిఎస్గా మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, విద్యార్థుల మీద ప్రాణాలు కాపాడాలంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేయాలని చెప్పి, ప్రభుత్వ విద్యా సంస్థలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించండి, ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. అంటే వస్తన్ ప్రధానంగా చెప్పాలంటే ఒక శ్రీ చైతన్య కాలేజీలోనే గత 6 నెలలు కానీ సంవత్సరం క్రితం దాదాపు 15 నుంచి 20 మంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. అంటే ఒక్క శ్రీ చైతన్య కాలేజీలోనే ఎందుకు పిల్లలు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అంటే యాజమాన్యం ర్యాంకుల పేరిట కాలేజ్కి ర్యాంకులు రావాలి, ర్యాంకు రాకపోతే బాగుండదని చెప్పేసి విద్యార్థుల మీద ఒత్తిడి చేస్తున్న కారణంగానే అంటే ఈ ర్యాంకు తెచ్చుకోకపోతే తోటి విద్యార్థుల ముందు పరుగు పోతుంది, లేకుంటే తల్లిదండ్రులు ఇంట్లో ఏమంటారో అన్న ఈ ఆలోచనతోనే ఆ పిల్లలు ఈ విధంగా చేస్తారని మీరు భావిస్తున్నారా? అంటే ఇప్పుడు ఉన్న శ్రీ చైతన్యలో ర్యాంకుల కోసమే వీళ్ళు చదువులు చెప్తా ఉన్నారు. మరో పక్క ఏసీ గదులు అంటారు, మన పక్క నాన్ ఏసీ అంటారు. లక్షలలో ఫీజులు ఉన్నాయి. మనకన్నా అందరికీ తెలిసిందే ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజానికం కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులకు కావచ్చు, అయినా కూడా నా బిడ్డ ర్యాంకు కొట్టాలి, నా బిడ్డ జాబ్ కొట్టాలని చెప్పి ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో చేర్పించిన పరిస్థితి కనపడుతుంది. కానీ ఇలా చేర్పించిన విద్యార్థి హాస్టల్ నుంచి కావచ్చు,
కళాశాల నుంచి ఇంటికి పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఎక్కడ ఈ ఒత్తిడికి గురై ఇక్కడ ఉన్న యాజమాన్యం, ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ కావచ్చు, వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇంకో ఇంత ఫీజు ఉంది, ఈ ఫీజుని కడితేనే మీకు ఎగ్జామ్ రాయనిస్తాం, లేకపోతే లేదని చెప్పి విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి చంపిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది. ప్రధానంగా ఈ ఫీజుల దోపిడీ వల్లనే విద్యార్థుల నుంచి ఒత్తిడి తీసుకొస్తే విద్యార్థి తల్లిదండ్రులు ఎక్కడొక్కడ కష్టపడి అప్పులు తీసుకొచ్చి ఇక్కడ యాజమాన్యంలో కట్టిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది. దాంట్లోనే అందుకనే విద్యార్థులు చనిపోయిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతూ ఉంది. అంటే విద్యార్థి చావు లాగాలంటే ప్రభుత్వం ఏం చేయాలి అంటే విద్యాశాఖ అధికారులు ఏం చేస్తే ఈ కార్పొరేట్ కళాశాలలలో విద్యార్థులు చావు లాగుతాయని మీరు భావిస్తున్నారు? అసలు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రే లేదు. విద్యాశాఖ మంత్రి లేనప్పుడు సీఎం చేతిలో ఉంది విద్యాశాఖ. సీఎం ఏం చేస్తాడు? అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా, ప్రాణాలు కాపాడాలంటే ఆయన చేతులు ఉంది. ఎందుకు అనుమతులు ఇస్తారు? శ్రీ చైతన్య కావచ్చు, ఇతర ఎస్ఆర్ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గల్లిన అనుమతులు ఇస్తూ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ప్రభుత్వమే కదా. ప్రభుత్వ హత్యలు శ్రీ చైతన్య యాజమాన్య హత్యలే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక నమ్మకంతోనే ప్రభుత్వం కావచ్చు, గవర్నమెంట్ ఈ ప్రైవేట్ కళాశాలలో చదివిస్తారు నా బిడ్డలు జాబులు రావాలని. కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యం ఏం చేస్తుంది? మీరు ర్యాంకులు రాకపోతే మెమ్మ వాళ్ళు చనిపోతారు, లేకపోతే మెమ్మ వాళ్ళు డబ్బులు కడతారు అని చెప్పి వాళ్ళు ఒత్తిడి గురి చేసి ఈరోజు వాళ్ళకి డబ్బులు లేకపోయినా కూడా ఆటోలు తోలే కార్మికులు ఉంటారు, కూలి పని చేసుకునే కార్మికులు ఉంటారు, ఇళ్ల పని చేసే కార్మికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా అప్పులు తీసుకొచ్చి ఈ రోజు ఇక్కడ డబ్బులు కడితే బిడ్డ కొడుకు ఇంటికి పోయిన పరిస్థితి లేదు. ఊరేసుకుంటారు, లేకపోతే బయటికి పోయి మాతలు మింగి కూడా చనిపోయిన పరిస్థితి ఉంటుంది. యజమాన్యాలు మేము అడిగితే అది నిన్ననే వచ్చారు విద్యార్థులు, మాకు తెలియదు, చనిపోయింది కూడా మేము హాస్పిటల్ తీసుకుపోయినాం అని చెప్పిన పరిస్థితి యాజమాన్యం తీసుకొస్తా ఉంది. దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. దీని మీద చర్యలు తీసుకొని అనుమతులు లేకుండా నడిపిస్తున్న శ్రీ చైతన్య కావచ్చు, ఎస్ఆర్ నారాయణ లాంటి విద్యా సంస్థలపై గుర్తింపు రద్దు చేసి ఆ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాల మీద మీరు కేసులు పెట్టుకోకపోతే విద్యార్థి సంఘాలు కూడా మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఇక్కడ ఉన్న శ్రీ చైతన్య యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం. చూశారు కదా, కేవలం ర్యాంకులు లేకపోతే మా కాలేజీలో చదివిన విద్యార్థులకు ఇన్ని మార్కులు వచ్చాయి, అన్ని మార్కులు వచ్చాయని కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడానికి మాత్రమే శ్రీ చైతన్య కాలేజ్ కావచ్చు, లేకపోతే ఈ తరహా లాంటి కార్పొరేట్ కళాశాల కావచ్చు, కేవలం ర్యాంకుల పేరిట విద్యార్థుల్ని మానసికంగా శారీరకంగా ఒత్తిడికి గురి చేయడం పట్ల ఆ క్షణిక విషయంలో కూడా విద్యార్థులు కూడా ఇలాంటి నిర్ణయాలు, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా నిన్న ఖమ్మంలో జరిగిన సంఘటన మాత్రం వాళ్ళు ఎంతో కష్టపడి చదివించి లక్షల్లో ఫీజులు కట్టి విద్యార్థుల్ని కాలేజీలకు పంపిస్తే ఇవన్నీ కూడా ఈ కళాశాలలో కూడా అన్ని కూడా మృత్యు గుహల్లాగా తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక శ్రీ చైతన్య కాదు, నారాయణ కావచ్చు, ఎస్ఆర్ కావచ్చు, ఇతరత్ర ఏ కాలేజ్ అయినా కావచ్చు, ర్యాంకుల పేరిట కాలేజీల్లో స్టడీ అవర్ల పేరిట ఉదయాన్నే 4 గంటలకు లేపడం, కేవలం పుస్తకాలలో మాత్రమే పుస్తకాలే చదువుకోవాలి, మరి ఏ ఇతరత్ర వాళ్లకు క్రీడలు కానీ మానసిక ఉల్లాసానికి తోడ్పడే ఏ ఒక్క పరిస్థితి కూడా ఆ కళాశాలల్లో మెయింటైన్ చేయరు. కేవలం చదువు ఒత్తిడి చేయడం, ర్యాంకుల పేరిట ర్యాంకులు రావాలి, మా కాలేజీలకి పేరు తెచ్చుకోవాలి, లక్షల్లో ఫీజులు దండుకోవాలి. ఇదే ఈ రోజు ఆ కార్పొరేట్ కళాశాల చేస్తున్న పరిస్థితి. హాస్టల్లో ఉంటే హాస్టల్లో లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నా కానీ హాస్టల్లో సరైన ఒక క్వాలిటీ భోజనం కూడా విద్యార్థులకి పెట్టని పరిస్థితి ఈ రోజుల్లో చోటు చేసుకుంటుంది. సో ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం, విద్యను సర్వీసులో కాకుండా వ్యాపారంలో చూస్తున్న ఇలాంటి కార్పొరేట్ కళాశాలల మీద ప్రభుత్వం ఇటు పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి విద్యార్థుల చావులు ఆగవని చెప్పేసి కూడా విద్యార్థి సంఘం నాయకులు పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రభుత్వ పెద్దలు ఎక్కడైనా స్పందించి ఇలాంటి కళాశాలల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా PDSU గా వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.